హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కుర్మా చేశానండి. చాలా ఈజీ అండ్ సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పల్లీలు, ఎండు కొబ్బరి, కాజు, తెల్ల నువ్వులు, కొంచెం ధనియాలు, 2 దాల్చిన చెక్క, 2 ఇలాచి, 1 లవంగం ఇవి ఉంటే సరిపోతుంది. అవి మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పన్నీరు ఘీ రోస్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను పన్నీర్ ఘీ తినను, నాకు స్మెల్ కూడా పడదు. సో నేను ఆయిల్లో రోస్ట్ చేసుకుంటున్నాను. మనం ముందే వేయించి పెట్టుకున్న స్పైసెస్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులోనే 2 టొమాటో యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి. కర్రీ కోసం అయితే ఒక బౌల్ తీసుకొని అందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క అన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలండి. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసి కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం సాల్ట్ అన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మనం ముందే రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అందులోనే యాడ్ చేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసి కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే అందులో బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసుకున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.